స్పీడ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ కుషాయిగూడ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. టీజీఐఏసీ కాలనీ కార్తికేయ గార్మెంట్స్ షాపులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షలు విలువ చేసే గార్మెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేశారు. బషీర్బాగ్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ 4వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ చేసే పనుల్లో ఎలాంటి హక్కులను పొందాలో తెలియకుండా ఉన్నారని, అలాంటి వాళ్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని ట్రస్ట్ డైరెక్టర్ సాజిదా సీమా ఫాతిమా స్పష్టం చేశారు. 22 రాష్ట్రాల్లో తమ సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, మాజీ ఎంపీ విహెచ్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కోరుకొండలో గంజాయి ప్యాకెట్లు పట్టుకున్నారు పోలీసులు. సీసీ కెమెరాల వ్యాపార ముసుగులో గంజాయి వ్యాపారం చేస్తున్నారు ఓ జంట. నిందితుల నుంచి 22 కేజీల గంజాయి ప్యాకెట్లు, ఒక కారు, బైక్, గూడ్స్ వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ రావును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తూప్రాన్ వద్ద వాహనాల్లో నుంచి బయటకు దూకి తప్పించుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తూప్రాన్ పోలీసులు చిట్యాల హరీష్ రావును క్షేమంగా నిర్మల్కు తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల సముద్ర తీరంలో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. పర్యాటక ప్రాంతంగా పాకలను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా గుత్తకల్లు రైల్వే డివిజన్లోని గుళ్యాపాళ్యం రైల్వే స్టేషన్ వద్ద కదిరి దేవరపల్లి ప్యాసింజర్ రైలు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఇంజన్లో సాంకేతిక లోపం కారణంతోనే రైలు ఆలస్యమైంది. దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గుంతకల్లు రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. వ్యవసాయం ప్రకృతి విధ్వంసంగా మారుతోందన్నారు ఆర్డీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి. రసాయనాలను ఎక్కువగా వాడుతూ ఉండడంతో అగ్రికల్చర్ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. కలుపు మొక్కలు తీసేందుకు కూడా రసాయనాలు వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎడారి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జీవో నెంబర్ 263 విడుదల చేసి డ్రైవర్లను ఇబ్బందులు పెడుతోందన్నారు ఆటో యూనియన్ ఫెడరేషన్ కన్వీనర్ ఇబ్రహీం అహ్మద్. జీవో నెంబర్ 263కి వ్యతిరేకంగా ఖైరతాబాద్ ఆర్టీఏ భవనం దగ్గర సోమవారం ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.